కరీంనగర్ జిల్లాలో 3 ఏళ్ల క్రితం కట్టిన 1600 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అర్హులైన పేదలకు తక్షణమే కేటాయించాలని డిమాండ్ చేస్తూ 200 మంది మహిళలతో పట్టణంలో సోషల్ డెమోక్రాటిక్ ఫోరం తరఫున నిరసన ర్యాలీ చేపట్టారు. కలెక్టర్ ఆఫీసు వరకు నిర్వహించి కలెక్టర్ ఆఫీసు ముందు గంటసేపు బైఠాయించారు. ఇక ఈ నినాదాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. మహిళల నిరసనకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి మద్దతు తెలిపారు. ఆకునూరి మురళి మహిళలతో కలిసి అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ను కలిసి 1600 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పేదలకు కేటాయించాలని కోరారు. తెలంగాణకు పట్టిన చీడ పీడ కేసీఆర్ రూపంగా ఇలా ముఖ్యమంత్రి రూపంగా కనబడుతున్నది. బ్రాండ్ తెలంగాణ అని దేశం మొత్తం డబ్బాలు కొట్టుకుంటా నువ్వు నీ కొడుకు బయట దేశాలలో పోయి తిరుగుతున్నావు కదా. బ్రాండ్ తెలంగాణ అంటే ఇక్కడ కరీంనగర్ కలెక్టరేట్ ముంగట చూడు, హనుమకొండలో మురికివాడలో చూడు, పందులు లెక్క బతుకుతున్నారు జనాలు. భూపాల్పల్లె చూడు, 6 సంవత్సరాల కింద కట్టినటువంటి డబల్ బెడ్రూమ్ ఇస్తేందుకు నీకేం వస్తున్నాయా? నీ బిడ్డ సిప్పర్లు లేకుండా మీరు మంగళ చేపలు పెట్టుకుని చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. మీకు ఏం అసలు ఆర్థికంగా మీరు ఏం లేకుండా నీ కొడుకు కూడా అమెరికాలో చిప్పలు కడుకుంటూ కూర్చున్నోనికి ఇలా వేల కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించారు? బుర్జు ఖలీఫాల బంగ్లాలు కొనుక్కుంటేందుకు పైసలు మీకు దొరుకుతాయి. మీకు కానీ పేదలకు కట్టిన ఇండ్లు ఇస్తేందుకు మీకు ఏం వస్తుందో అర్థమైతలేదు. మాకైతే ఏం అర్థమైతలేదు. ఇంత దుర్మార్గపు పాలన ఎక్కడెక్కడో పోయి, నాందేడ్లో పోయి, బెంగళూరులో పోయి, సింగపూర్లో పోయి తిరుగుడు కాదు నాయన. తెలంగాణకు పట్టిన చీడ పీడ కేసీఆర్ రూపంగా ఇలా ముఖ్యమంత్రి రూపంగా కనబడుతున్నది. బ్రాండ్ తెలంగాణ